ప్రజెంట్ అయితే మనం మెట్రో తీసుకుని వెళ్ళిపోతున్నాము. చూడొచ్చు, ఇక్కడ మనం మెట్రో యూజ్ చేసుకోవాలి బెస్ట్, ఎందుకంటే మనకు మనీ అనేది బాగా సేవ్ అవుతాయి. హాయ్ ఫ్రెండ్స్, ప్రజెంట్ అయితే మనం ఫ్రెష్ అప్ అయిపోయి బీజింగ్లోని నైట్ లైఫ్ చూద్దామని వచ్చినాము. ఇక్కడ స్ట్రీట్ ఫుడ్ స్పెషల్ అంట, వాంగ్ ఫూజీ స్ట్రీట్. ఇక్కడ చూద్దాము ఎట్లుంటుంది అనేది నైట్లో. ఒకసారి చూడండి స్ట్రీట్ ఎలా ఉందో. ఇప్పుడే ఎంటర్ అయినాం మనం అయితే స్ట్రీట్కి, ఇంకా ఫుల్ఫిల్గా ఎక్స్ప్లోర్ చేయలేదు. చూద్దాం అసలు ఎట్లుంటుంది అనేది. పబ్లిక్ అయితే ఉన్నారు, సో కాకపోతే మెయిన్ షాపింగ్ మాల్స్ అయితే కొన్ని క్లోజ్ ఉన్నాయి ఇక్కడ, ఎందుకంటే నైట్ కదా, వాళ్ళకి టైమింగ్స్ ఉన్నట్టున్నాయి, మొత్తం క్లోజ్ అయిపోయినాయి అటు సైడు. ఇంకొంచెం ఎర్లీగా వస్తే బాగుంటుండేనేమో మేబీ. స్ట్రీట్లోనైతే పబ్లిక్ బాగానే ఉన్నారు. చూద్దాం ఎట్లుంది. బాగుంది ఇక్కడ కూడా నైట్ లైఫ్, పబ్లిక్ ఫుల్గా ఉన్నారు. కాకపోతే లైటింగ్స్ లేవు అంతే. నైట్ లైటింగ్స్ ఉంటే బాగుంటుండే. షాపింగ్ మాల్స్ అన్నీ క్లోజ్ అయిపోయినాయి కాబట్టి లైటింగ్ తక్కువ ఉంది చాలా. నైట్ లైఫ్ అయితే చూద్దాం. బీజింగ్ ఇక్కడ స్ట్రీట్ ఇదే ఫేమస్ అని చెప్పారు, చూడాలి ఏముంది ఏంటని. అలా నడుచుకుంటూ వెళ్ళిపోదాం. బయటలో ఫుడ్ మాత్రం అవైలబుల్ ఉంది. ఈ స్ట్రీట్ మొత్తం స్ట్రీట్కి వెళ్తే ఇక్కడ చూసుకోవచ్చు మీరు. ఇవి డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫుడ్స్ ఇక్కడ ఉన్నాయి. మొత్తం బేకరీ అనుకుంటా, ఇది క్రీమ్స్, ఐస్ క్రీమ్స్ అవి అట్లా ఉన్నాయి. ఇక్కడ చూసుకోవచ్చు అమ్మాయిలు కూడా సిగరెట్ తాగుతుండ్రు. చూస్తాం ఎట్లుంటుంది అనేది. నైట్ లైఫ్కి ఇంకా మనం అయితే చూపించలేదు. చూద్దాం, ఇక్కడ ఏదో సిగ్నల్ ఉంది, ఈ సిగ్నల్ దగ్గర చూద్దాం. ప్రజెంట్ అయితే మనము ఈ సిగ్నల్ దగ్గరకు వచ్చాము వాకింగ్ చేసుకుంటూ. ఒకసారి చూడండి నా బ్యాక్ సైడ్ బ్యాక్గ్రౌండ్ అంతా ఎలా ఉందో. వాంగ్ ఫూజీ స్ట్రీట్లో ఇక్కడ ఒక చిన్న స్టాచ్యూ చూడండి, ఇది బండిని లాగుతున్నట్టుగా. అండ్ ఇక్కడ చూద్దాం, ఇక్కడ కూడా ఇంకో స్టాచ్యూ ఉన్నది. ఇక్కడ చూడండి, జుట్టు అంటే మేబీ కటింగ్ చేస్తుండా ఏమో, నాకైతే తెలియదు ఏందో దాని సింబల్ పేరు. ఇక్కడ చూద్దాము, ఇక్కడ చూస్తే వీణ వాయిస్తున్నారు. ఎస్, మేబీ ఇంకొంచెం ఎర్లీగా వచ్చి ఉంటే ఇంకా పబ్లిక్ ఎక్కువ ఉంటారు అనుకుంటా మేబీ. ఇప్పుడైతే కొంచెం మామూలుగానే ఉన్నారు. ఆ స్ట్రీట్ మాత్రం చాలా పీస్ఫుల్గా ఉంది. స్ట్రీట్ ఫుడ్ అయితే బయట ఐస్ క్రీమ్స్ కానీ అవి అయితే అవైలబుల్ ఉన్నాయి. కొన్ని షాపింగ్ మాల్స్ కూడా కొన్ని ఓపెన్ ఉన్నాయి. స్ట్రీట్ లైఫ్ ఒకసారి చూడండి లొకేషన్ ఎలా ఉందో. ఇప్పుడే చిన్న స్టేషనరీ షాప్కి వచ్చిన. ఇక్కడ చూడండి పెన్సిళ్ళు, బుక్స్ ఇక్కడ అన్నీ ఉన్నాయి, బాగున్నాయి. షాప్ మొత్తం బుక్సే, మొత్తం బుక్స్ పెన్స్ ఉన్నవి ఇక్కడ అన్నీ చూడొచ్చు. ఇక్కడ సైడ్ కూడా పెన్స్, చిన్న చిన్న టాయ్స్. ఈ షాప్ అయితే ఓపెన్ ఉందని చెప్పేసి ఈ షాప్లోకి వచ్చిన. ఇది షాప్ అయితే ఇలా ఉంది, చూసేసుకొని ఒకసారి వెళ్ళిపోదాం మళ్ళీ. ఇక్కడ చూడు మెట్రో స్టేషన్ వాంగ్ ఫూజింగ్. ఇగో ఇక్కడికి వచ్చిర్రంటే మనము నైట్ లైఫ్ను ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ స్ట్రీట్ లైఫ్ కూడా బాగుంది, ఇక్కడ పర్లేదు. ప్రజెంట్ అయితే మనం ఎక్స్ప్లోర్ చేస్తూనే ఉన్నాం.
ప్రశాంతంగా సైలెంట్గా ఉంది. ఇక్కడ ఒక సిగ్నల్, మళ్ళీ అలాగే ఇలా స్ట్రైట్గా వెళ్తే మళ్ళీ అక్కడ ఒక సిగ్నల్ ఉంది. ఇప్పుడే ఈ టాయ్స్ ఉన్న షాప్కి అయితే వచ్చిన. చిన్న చిన్న టాయ్స్ ఎట్లున్నాయో ఒకసారి మీకు చూపిస్తా. బ్యాంగిల్స్, కోమ్స్ రకరకాలవి ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ చూడండి, ఇదేంటిది? మేబీ ఇది చైనా వాళ్ళది అనుకుంటా బొమ్మ. చూడండి లోపల ఉన్నాయి క్యాప్స్, ఇవన్నీ చూడవచ్చు మీరు. పెన్స్, ఇలాంటివి లాకెట్స్ లాంటివి, ఇవన్నీ చూడండి బొమ్మలు. పాండా బొమ్మ అండ్ ఎలిఫెంట్, ఇవంతా కిడ్స్కి బాగున్నాయి. ఇక్కడ చిన్న చిన్నవి. మెట్రో స్టేషన్ మ్యాప్ ఇది చూడవచ్చు. ఇక్కడ బీజింగ్ సబ్వే అని ఉంటుంది. ఒకసారి చూసిరా లైన్లు ఎట్టున్నాయో, గజిబిజి ఉన్నాయి. బ్లూ, గ్రీన్, రెడ్ ఎన్ని లైన్స్ ఉన్నాయో చూడండి ఒకసారి. ఇది సబ్వే. కొంచెం జాగ్రత్తగా చూసుకుంటే వెళ్ళిపోవచ్చు అంతా. ప్రజెంట్ అయితే మనం రిటర్న్ బ్యాక్ అయిపోతున్నాం మళ్ళీ మన రూమ్ దగ్గరికి. ఫ్రెండ్స్, ప్రజెంట్ అయితే మనం ఎక్కడ చూసినా కూడా మనకు వీళ్ళు చూడండి ఒక కంఫర్ట్ సిట్టింగ్ పొజిషన్లో కూర్చుంటున్నారు. మనం కూర్చోవడానికి కొంచెం అన్కంఫర్ట్గా ఫీల్ అవుతాము. ఒకసారి చూసుకున్నట్టయితే ఎక్కడ చూసినా చూడండి, అక్కడ బ్రదర్ కూడా కూర్చున్నాడు. ఈ ఏ పొజిషన్లో కూర్చుండంటే ఇలా కింది సైడ్ ఇట్లా కూర్చున్నాడు. కంఫర్ట్ పొజిషన్. ఇలా కూర్చుంటే రిలాక్స్గా ఉంటుంది. యాక్చువల్గా కూడా నిజంగా కూడా రిలాక్స్గా ఉంది చూడొచ్చు. కాకపోతే మనకు కొత్తగా అనిపించవచ్చు, కానీ చాలా బాగుంది ఈ పొజిషన్. చాలా కంఫర్ట్ జోన్ ఇది. చాలా నీట్గా కూడా అనిపిస్తుంది నాకు. చాలామంది కూర్చున్నప్పుడు స్టార్టింగ్లో ఉన్నప్పుడు నేను అనుకున్నా ఇదేంది ఇలా కూర్చోరు అనుకున్నా, కానీ చాలా కంఫర్ట్గా ఉంది కూర్చుంటే అట్లా పొజిషను. చూడొచ్చు అందరు కూర్చోరు అక్కడ సైడ్ మొత్తము. ఇక్కడ అందరూ రిగ్రెట్గా ఏం ఫీల్ కావట్లేదు. హ్యాపీగా మంచిగా ప్రశాంతంగా కూర్చోరు. ఇంత పెద్ద సిటీలో మనం అనుకోవచ్చు సిటీకి పోగానే పాష్ లైఫ్ ఉంటుంది, లేదంటే ఇట్లా కూర్చోరేమో ఇది అనుకుంటారు, కానీ నో టెన్షన్, ప్రశాంతంగా కామ్గా కూర్చోరు. కావాలంటే మీరు ఒకసారి కూర్చొని చూపెట్టమన్నా మళ్ళీ ఒకసారి చూసి కూర్చుంటారు. చూడండి ఒకసారి పొజిషన్. ఇలా కంఫర్ట్గా ఇలా ముందు కొంగి ఇలా కూర్చుండ్రు. చాలా కంఫర్ట్గా ఉంది. నిజంగా కూడా కంఫర్ట్గానే ఉంది. నాకు కూడా నడిచి కాళ్ళని వస్తున్నాయి. మంచిగా కంఫర్ట్గా ఇలా కూర్చోవచ్చు. ఫస్ట్లో వచ్చినప్పుడు నేను అనుకున్నా ఏంది ఇట్లా కూర్చురు ఏందని అనుకున్నా, కానీ చాలా కంఫర్ట్గా ఉంది ఇట్లా కూర్చుంటే. చాలా వచ్చిన కాంచి చూస్తున్న చైనాలో సేమ్ ఇదే పొజిషన్లో కూర్చుంటారు చాలామంది. ప్రజెంట్ అయితే నేను ఇలానే సిట్టింగ్లో కూర్చొని ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నా. చాలామంది ఇట్లనే కూర్చోరు ఇక్కడ. నో ప్రాబ్లం, ఎలాంటి సిగ్గుపడాల్సిన పని లేదు. సో మన ట్రైన్ అయితే వచ్చింది, ఇప్పుడు వెళ్ళిపోదాం. మనమైతే ఇప్పుడు మెట్రోలో వచ్చాం కదా. సో మెట్రోకి వచ్చినాము, ఒక స్టేషన్ నుంచి ఇంకో స్టేషన్కి వచ్చినాము. అక్కడికి వచ్చిన తర్వాత మనకు మెట్రో లైన్ అనేది క్లోజ్ అయిపోయింది. 11:30 దాటిపోయింది. ఇక్కడనైతే బీజింగ్లో అయితే 11:30 వరకే మనకు మెట్రో అవైలబుల్ ఉంటుంది. 11:30 తర్వాత ఒక్క నిమిషం లేట్ అయినా కూడా మెట్రో అనేది అవైలబుల్ ఉండదు. సో మెట్రో క్లోజ్ అయిపోయింది. సో మెట్రో నుంచి మనం ఎగ్జిట్ అయిపోయి మళ్ళా క్యాబ్ బుక్ చేసుకున్నాము. క్యాబ్ బుక్ చేసుకొని మన రూమ్కి వెళ్తున్నాము. మెట్రో కూడా చూసుకోవాలి టైమింగ్ ఎగ్జాక్ట్గా 11:30 అంటే 11:30కి క్లోజ్ అయిపోతుంది. ఇక్కడ మేము టైం చూసుకోలేదు, స్లోగా చూసుకుంటూ మాట్లాడుకుంటూ అలా వచ్చేస్తున్నాం. సో మనం ఆ స్టేషన్ నుంచి క్లోజ్ అయిపోయింది. సో ఇప్పుడు మనం అయితే క్యాబ్ బుక్ చేసుకొని వెళ్ళిపోతున్నాము. మనకు క్యాబ్కు వచ్చేసి దగ్గర 40 yuan పడింది. సో 10 kilometers ఉంది. చాలా ఎక్స్పెన్సివ్ అనే చెప్పాలి. బీజింగ్కి వచ్చినాక ట్యాక్సీకి అయితే మనకు బాగా ఎక్స్పెన్సివ్ అవుతుంది. 2-3 kilometerలకు కూడా 10 yuan 15 yuan అంటే మన కరెన్సీలో కొంచెం ఎక్స్పెన్సివ్గా మనం అనుకోవాలా. సో ఇక్కడనైతే బీజింగ్లో కొంచెం ఎక్కువ అనిపించింది. మనకు జాంగ్జియాజీలో మనకు 1.5, 2 అండ్ 2.5, 3 అంటే డిస్టెన్స్ కూడా దగ్గరలోనే ఒక 4-5 kilometers ఉంటే అంతుండే. ఇది మాత్రం కొంచెము 4-5 kilometers ఉన్నా కూడా
10-15 పడుతుంది, అంటే కొంచెం ఎక్కువ పడుతుంది. సో ఇది క్యాపిటల్ కాబట్టి మేబీ పెద్ద సిటీ కాబట్టి ఏమైనా పడుతుందేమో ఇక్కడ క్యాబ్కి అయితే రేటు. సో ప్రజెంట్ అయితే మనం వెళ్తున్న రూట్ ఇది, మన రూమ్కి వెళ్ళిపోతున్నాము. ఇందాక చూసినట్టుగా వాంగ్ ఫ్యూజియాజీ స్ట్రీట్ చూశారు కదా, అది మేము పోయేసరికి క్లోజ్ అయిపోయింది. అంటే క్లోజ్ అంటే పబ్లిక్ ఉన్నారు కానీ పెద్ద పెద్ద షాప్స్ అయితే క్లోజ్ అయిపోయినాయి. సో అది కూడా కొంచెం ఎక్స్ప్లోర్ చేసినాం, పర్లేదు. అండ్ ఇక్కడ కూడా మనం మెట్రో ఎక్స్పీరియన్స్ చేసినాము. నేను వచ్చినప్పుడు అనుకున్న మన హోటల్ దగ్గరలో మెట్రో ఎక్కడ కనిపించకుంటే మెట్రో ఎక్కడుందో ఏమో అనుకున్నా, కానీ మెట్రో అవైలబుల్ ఉంది. ఈ బీజింగ్ మెట్రో అనేది చాలా పెద్దగా ఉంది. మీకు వీడియోలో చూపించిన ఒకసారి మ్యాప్ కూడా చాలా పెద్దది, చాలా లైన్స్ ఉన్నాయి, బ్లూ, ఎల్లో, గ్రీన్, రెడ్, ఇలాంటి అసలు చాలా లైన్లు ఉన్నాయి. మొత్తము అండర్ గ్రౌండే, అసలు పెద్ద మెట్రో ఇది, చాలా పెద్దగా ఉంది. బీజింగ్లో మాత్రము మొత్తం అండర్ గ్రౌండ్లోనే ఉంది. మొత్తం మెట్రో స్టేషన్ అంతా అండర్ గ్రౌండ్ ఉంది. చూడొచ్చు మీరు. అయితే మీకు చూపించిన కూడా కొన్ని వ్యూ పాయింట్లు అన్నీ చూపించిన ఇందాకైతే. ఇప్పుడైతే ప్రజెంట్ అయితే చూడండి బీజింగ్ నైట్ వ్యూ పాయింట్ కూడా ఎలా ఉందని చెప్పేసి చూపిస్తున్నా. కార్లో ఉన్న ప్రజెంట్ అయితే పోతున్నా. సో మనకైతే టైం అయితే సెట్ అవ్వట్లేదు. ఒకటి విజిట్ చేసి వచ్చేసరికి ఫ్రెష్ అప్ అయ్యేసరికి మళ్ళీ ఇంకోటి చూద్దాం అనేసరికి క్లోజ్ అయిపోతున్నాయి అన్నీ. ఒక డేలో ఒక ప్లేసే విజిట్ చేయడానికి టైం ఉంది. ఎర్లీగా లేచినా కూడా మనకైతే టైం సెట్ కావట్లేదు. సో మనం ప్రతి ఒక్క ప్లేస్ను విజిట్ చేయాలంటే టైం అయితే సరిపోదు. సో ఒక డేలో మనం ఒకటే మెయిన్ టార్గెట్ ఒకటే పెట్టుకోవాలి. మెయిన్ టార్గెట్ ఒకటే పెట్టుకొని మనం ప్లాన్ చేసుకుంటే బెటర్ అని నా ఒపీనియను. ఇక ప్రతి ఒక్కటి చూడాలంటే ఇక్కడ లాంగ్వేజ్ ప్రాబ్లం కాబట్టి మనం అయితే ప్రతి ఒక్కటి కవర్ చేయలేము. ఇంకోటి ఇమ్మీడియట్గా మనం మెట్రో లైన్ కాడికి పోవాలన్నా బై వాక్లో వెళ్ళాలి, అవి లాంగ్గా ఉన్నాయి. సో క్యాబ్ బుక్ చేద్దామంటేనేమో క్యాబ్ రేట్లు ఎక్కువ ఉన్నాయి. సో మీరు కొన్ని అంటే ట్రావెల్ చేసేటప్పుడు కొన్ని ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి. సో వాటిని కూడా మనం కరెక్ట్గా ప్లాన్ చేసుకోవాలా, పర్లేదు. ఇక్కడ మాత్రం ఇంకా ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకున్నా. ఇందాక కూడా మనం మీకు మన టియాన్మెన్ స్క్వేర్ దగ్గరికి మెట్రోలో వెళ్ళినా. సో కాకపోతే అక్కడ మనకు రష్యా ప్రెసిడెంట్ వచ్చిండంట. సో అక్కడ కొంచెం ట్రాఫిక్ అనేది బ్లాక్ చేసారు. ఇంకొక విషయం ఏంటంటే అది కూడా టైమింగ్ ఉంది, దానికి కూడా టైమింగ్ ఉంది. మీరు 6:30 లోపే అంటే బిఫోర్ మనం టికెట్ బుకింగ్ చేసుకోవాలంట. సో అది కూడా మిస్ అయిపోయింది. అక్కడికి మిస్ అయిపోయిందని చెప్పేసి సరే ఏదో ఒకటి చూద్దామని చెప్పేసి మనం అక్కడ స్ట్రీట్లోకి వెళ్ళిపోయాము. స్ట్రీట్లో ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకుంటే కూడా అక్కడ కొంచెం ఆడ కూడా డిసప్పాయింటే. అంత పబ్లిక్ ఉన్నారు కానీ అన్ని షాప్స్ ఓపెన్ లేవు, అంత కలర్ఫుల్ అనిపించలేదు నాకైతే. ఓకే చూసినాం, అది కూడా మొత్తానికైతే రిటర్న్ బ్యాక్ అవుతున్నాము. ఉన్న టైంలో ఏదో ఒకటి చూద్దామని చెప్పేసి మనం గ్రేట్ వాల్ ఆఫ్ చైనా చూసి వచ్చిన వెంటనే ఫ్రెష్ అప్ అయ్యి బయటికి వెళ్ళామన్నమాట. సో ఎలాగైనా ఏదో ఒకటి సిటీ అయినా చూస్తాం కదా, ఇట్లా బయటికి వెళ్తే సిటీని అయినా చూసుకోవచ్చు, ఎక్స్ప్లోర్ చేసుకోవచ్చు, పర్లేదు. ఇప్పుడైతే రూమ్కి వెళ్ళిపోతాం. ఇంకా నేనైతే ఇంకేం తినలేదు ప్రజెంట్ అయితే, ఇంకా తినలేదు. ఇక తిండి విషయానికి వస్తే ఏదో ఒకటి, మరి ఇప్పుడు బ్రెడ్ తీసుకోవాలనో తెలియదు, లేకపోతే మళ్ళీ సేమ్ ఈరోజు కూడా నూడిల్స్ తినాలనో తెలియదు. ఫుడ్కి అయితే కొంచెం ఇబ్బంది ఉంది బాగా. ఫుడ్ ఇబ్బంది, ఏది తిందామన్నా నేనైతే మ్యాక్స్ కేఎఫ్సి కానీ మెక్డొనాల్డ్స్ కానీ వెళ్ళి ఓన్లీ చికెన్ తింటున్నా. ఎందుకనంటే ఏది తిందామన్నా ఎందులో ఏది మిక్స్ చేసి ఉన్నదో అర్థం కావట్లేదు. సో నేనైతే కొబ్బరి నీళ్ళు, వాటరు అండ్ నూడిల్స్ ప్రిఫర్ చేస్తున్నాయి ఇక్కడనైతే. మిగతా ఫుడ్ తినాలంటే కొంచెం మనసు ఒప్పుకోవట్లేదు. తినాలంటే తినొచ్చు కానీ అది మనం తినబుద్ధి కావట్లేదు, అందులో వేరే వేరే మిక్స్ చేస్తున్నారు. సో ఆ ఫుడ్ తినలే నేను. ఫుడ్ కొంచెం అయితే ఇబ్బంది ఉంది, ఫుడ్ బాగా ఇబ్బంది ఉంది. అండ్ లాంగ్వేజ్ అయితే చాలా ఇబ్బంది, ట్రాన్స్లేట్ ఉండాలి పక్క. లాంగ్వేజ్ లేకపోతే అన్ని కంట్రీల లాగా ఇక్కడ అయితే కాదు, నేను చెప్తున్నా 100% లాంగ్వేజ్ ఉంది. మనం ఏదో చూసేస్తాం, అదేదో చూద్దాం వెళ్ళిపోతాం అనుకుంటే ఇక్కడ కుదరదు. రూల్స్ కూడా చాలా స్ట్రిక్ట్గా ఉన్నాయి, చాలా స్ట్రిక్ట్ రూల్స్ ఉంటాయి ఇక్కడ. చాలా జాగ్రత్తగా మూవ్ వేయాలి ఇక్కడ. ఎందుకనంటే మనం ఏ చిన్న మిస్టేక్ చేసినా కూడా మనకి ఇబ్బంది అవుతుంది ఇక్కడ. ఎందుకంటే లాంగ్ వచ్చినాం కాబట్టి ఇక్కడ ఏదైనా ఇబ్బంది అయితే మనం చాలా ఇబ్బందులు ఫేస్ చేయాల్సి వస్తుంది. సో నేనైతే ఇవి ఇప్పటి వరకు అయితే ఈ 4-5 రోజులలో గమనించినవి కొన్ని పాయింట్స్ ఉన్నాయి. ఇవి ఇంకా కూడా చాలా ఉన్నాయి మీతో షేర్ చేసుకోవడానికి. ఇవన్నీ కూడా నేను షేర్ చేసుకుంటాం మీతో పాటు. ప్రజెంట్ అయితే మనం ఇంకా రూమ్ దగ్గర రాలేదు. సో వెళ్తున్నాం ఇప్పుడే. ఇదంతా బీజింగ్ సిటీ, మనం మ్యాక్స్ మెయిన్ సిటీలోనే ఉన్నాం ఇప్పుడైతే. మీకు వచ్చినప్పుడు మన హోటల్ కూడా చూపించిన, బాగుంది, పర్లేదు. కాకపోతే ఇంకో విషయం ఏంటంటే హోటల్ మనకు
ఇంతకుముందు గ్వాంగ్జూలోను మా లేదంటే మన జాంగ్జియాలో మనకు రూమ్ అయితే చాలా తక్కువ పడ్డది. కానీ ఇక్కడ బీజింగ్కి వచ్చేసరికి మనకు చాలా ఎక్స్పెన్సివ్, 2 రోజులకే 8,000 పడ్డది. సో ఇక్కడ కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంది మొత్తం బీజింగ్ అయితే. నేను ఇక్కడ అబ్జర్వ్ చేసింది ఏంటంటే మెయిన్గా ఎక్స్పెన్సివ్, ట్యాక్సీ కానీ, రూములు కానీ, ఇక్కడ ఫుడ్ కానీ కొంచెం ఎక్స్పెన్సివ్ ఉన్నాయి ఇక్కడైతే. అంటే ప్రీవియస్ సిటీస్తో పోల్చుకుంటే ఇక్కడ కొంచెం ఎక్స్పెన్సివ్గా ఉన్నాయి. సో ప్రజెంట్ అయితే నేను ఇలాంటి అబ్జర్వ్ చేసిన పాయింట్లు. సో మనకి ఇక్కడ ఎక్కువ కరెన్సీ కంటే మనకు ఆన్లైన్ పేనే, ఆలీపేనే ఎక్కువ యూజ్ చేస్తున్నారు. ఇంకోటి ఏంటంటే మన మ్యాప్స్ ఇక్కడ పనిచేయవు. మన గూగుల్ మ్యాప్స్ కానీ మిగతా యాప్స్ ఏం పనిచేయవు. ఏ మ్యాప్ వీళ్ళది డిజైన్ చేసుకున్న మ్యాప్ ఏంటంటే ఏ మ్యాప్ అని ఒకటి ఉంటుంది. అది అందులోనే మనం ఎక్కడికన్నా డెస్టినేషన్ అనేది టైప్ చేసి చూసుకోవాలి. మిగతా యాప్స్ చూసుకున్నామంటే 100% అది రాంగ్ రూట్ చూపిస్తుంది. అది మాత్రం నేను అబ్జర్వ్ చేసిన. అది ఒకటి అబ్జర్వ్ చేసిన. ఇంకోటి ఆలీపే ఎక్కువ మనకు ఆన్లైన్ పేనే తీసుకుంటున్నారు, క్యాష్ తక్కువ. ఈవెన్ మనం బుల్లెట్ ట్రైన్ దగ్గరికి పోయినా కూడా అప్పుడప్పుడు నేను ఒకసారి ఫేస్ చేసిన, క్యాష్ ఇద్దామని అంటే లేదు ఆన్లైన్లోనే పే చేయాలని చెప్పారు. సో మేమైతే ఒక యాప్ నుంచి trip.com నుంచి అయితే ఎప్పుడు బుల్లెట్ ట్రైన్ బుక్ చేస్తున్నాము. ఈ ప్రజెంట్ అయితే ఎప్పుడైతే క్యాష్ అనేది యూజ్ చేయలేదు. సో ఒకసారి క్యాష్ ఏమైనా ఇస్తే టికెట్ ఇస్తారేమో అని అడిగిన. సో క్యాష్ అయితే లేదని చెప్పారు బుల్లెట్ ట్రైన్ దగ్గర. సో మ్యాక్స్ ఆన్లైన్ పేనే ఇక్కడ యూజ్ చేస్తున్నారు ఎక్కువ నాకు తెలిసి. క్యాష్ అనేది తక్కువ. నాకు క్యాష్ ఎక్కువ ఎక్కడ ఉపయోగపడ్డదంటే, ఒకటి మనం ఏదైనా మార్ట్కి పోయినప్పుడు ఆ ఫుడ్కు మనం ఏదైనా కొనుక్కుంటే డబ్బులు ఇస్తాం కదా, అక్కడ ఉపయోగపడుతుంది. రెండోది ఏదైనా మనం చూడడానికి వెళ్ళినప్పుడు ఎంట్రీ టికెట్స్ దగ్గర బాగా ఉపయోగపడుతుంది. ఇక్కడనే మనం మనీ అనేది ఉపయోగపడుతుంది. మిగతా అన్నీ ఏదైనా బుక్ చేయాలన్నా, క్యాబ్ కానీ మిగతా ఏదైనా సరే మనకు ఎక్కువ ఆన్లైన్ పేనే ఉంది ఇక్కడికి వచ్చి. ఇంకోటి విషయం ఏంటంటే మన యాప్స్ ఇక్కడ పనిచేయవు. సో అది కూడా కొంచెం ఇబ్బందే. మనం వచ్చే ముందే కొన్ని చూసుకోవాలి. మనం ఏదైనా వాడాలంటే కూడా మనం VPN ద్వారానే మనం యూజ్ చేయాలి. VPN లేకపోతే మన వాట్సాప్ కానీ, మన మిగతా యాప్స్ కానీ ఏం పనిచేయవు. ఇక్కడ చాలా యాప్స్ వరకు మనకు బ్యాన్లో ఉంటాయి కాబట్టి అవేం పనిచేయవు. కాబట్టి మనం ముందుగా వచ్చే ముందే అన్నీ చూసుకోవాలి. ఎందుకంటే అన్ని కంట్రీలాగా ఇది కాదు. ఎందుకంటే కొంచెము జాగ్రత్తగా ఉండాలి. చాలా ఇబ్బంది పడతాం. ఏదంటే మనం ప్లాన్ చేసుకోకుండా వచ్చేస్తే ఏదో అయిపోతుంది అనుకుంటే మాత్రం కొంచెం ఇబ్బంది పడతాం. కరెక్ట్గా ప్లాన్ చేసుకోవాలి. అన్నీ మనకు ఆన్లైన్ పే ఉండాలి. ఇంటర్నేషనల్ డెబిట్ కార్డ్స్ కానీ, క్రెడిట్ కార్డ్ కానీ అన్నీ ఆన్లైన్లో మొత్తము ఎనేబుల్ చేసుకొని పెట్టుకోవాలి. ఎనేబుల్ చేసుకున్న తర్వాతనే మనం ఇక్కడికి రావాలి. ఎందుకనంటే ఏ పేమెంట్ చేయాలనుకున్నా కూడా చేయలేము. సో ఇదైతే మీరు పక్కా గుర్తుపెట్టుకోండి. ఇదంతా చెప్తున్నా. ఎందుకంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ఇబ్బంది పడకూడదు. మీకు వీడియోలల్లో నేను అంటే అబ్జర్వ్ చేసిన పాయింట్లన్నీ చెప్దామని అంటే, యాక్చువల్గా మనం అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ లొకేషన్ చూపెట్టడం కానీ, లేకపోతే అక్కడున్న డీటెయిల్స్ అక్కడ ఎంత ఏంటి అని అవి చూపిస్తున్నా. సో జనరల్గా క్యాజువల్గా నార్మల్గా అబ్జర్వ్ చేసిన పాయింట్స్ మాత్రం అక్కడ మాట్లాడలేదు. సో ఇప్పుడు మనం కార్లో వెళ్తున్నాం కాబట్టి లొకేషన్ చూపిస్తూ మీకు ఇలాంటి పాయింట్స్ షేర్ చేసుకుంటున్నా. మీరు కూడా ఇబ్బంది పడకుండా ఉండాలంటే నేను ఇప్పుడు చెప్పినవన్నీ యాజ్ ఇట్ ఈజ్గా 100% ఇలానే ఉంటుంది. ఎందుకంటే లైవ్లో నేను చూస్తున్నా, ఫేస్ చేస్తున్నా కాబట్టి మీరు ఒకసారి అబ్జర్వ్ చేసుకోవచ్చు. వచ్చే వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం 100% ఇవన్నీ కంపల్సరీ ఒకసారి గుర్తుపెట్టుకోండి. గుర్తుపెట్టుకోకపోతే మనకు ఇబ్బంది పడతామని చెప్తున్నా. ఇక్కడనైతే ఇట్లా ఉంది మొత్తానికైతే. మనం ఇక ఎక్స్ప్లోర్ చేయాల్సింది కూడా ఇంకా షాంఘాయ్ ఉంది. సో అది కూడా ఎక్స్ప్లోర్ చేస్తా. ప్రజెంట్ అయితే మనం హోటల్ దగ్గర దిగినాం. సో ఇంకా ఫుడ్ ఏం తినలేదు కాబట్టి మెల్లగా మళ్ళీ సేమ్ KFC దగ్గరికన్నా లేకపోతే నూడిల్స్ అన్నా ఆర్డర్ చేయాలి. టైం లేదు. సో తినాలి. ఇప్పుడు తింటేనే రేపు పొద్దుగాల మళ్ళీ మనకు జర హెల్ప్ అవుతుంది. తినకుంటే రేపు నీరసం అవుతుంది కాబట్టి ఏదో ఒకటి తినాలి. సో ఇప్పుడు మళ్ళీ వెళ్దాం. హోటల్కి వెళ్ళి హోటల్ కానీ లేకపోతే ఏదన్నా మనకు రెస్టారెంట్ అక్కడ ఉంటే తినాలి. ఇప్పుడు పోయి ఇప్పుడే క్యాబ్ దిగినా వెళ్తున్నా. చూడొచ్చు ఎంత ప్రశాంతంగా ఉందో సిటీ. చాలా సేఫ్ కంట్రీ కూడా, పర్లేదు. ఎలాంటి ఇబ్బంది అయితే ఏం లేదు. నైట్ కానీ డేలో కానీ ఎక్కువ ఇబ్బంది అయితే పెట్టలేదు. పెద్ద పెద్ద సిటీలలోనే తిరుగుతున్నాం కానీ ఎలాంటి అయితే ఇబ్బంది అయితే కలగలేదు. ఇప్పటి వరకు అయితే ప్రజెంట్ అయితే బాగానే ఉంది అంతా. నేనైతే హోటల్కి వచ్చిన సేమ్ నిన్న ఫుడ్డే చెప్పిన. చూడండి నూడిల్స్
ఈ 2 స్టిక్స్ ఇచ్చారు. నాకైతే ఈ స్టిక్స్‌తో ఎట్లా పట్టుకొని తినాలో తెలవదు. నేనైతే ఒక స్పూన్ అడిగిన. ఈ 2 స్టిక్స్ ఈడనే పెడతా. ఒక స్పూన్ అయితే తెమ్మని చెప్పిన. ఈ స్పూన్‌తో తింటా నేను నూడిల్స్. ఇక నూడిల్స్ అండ్ ఎగ్ సేమ్. ఇదే ఇంక ఇక్కడ మనం వేరే ఏం తినాలన్నా తినలేము. సో ప్రజెంట్ అయితే మనము తిందామని హోటల్కి వచ్చాం కదా. సో ఇక్కడ మనకు ఇక్కడ తింటున్నారు కపుల్స్ అనుకుంటా మేబీ. నా బ్యాక్ సైడ్ వాళ్ళు ఈ ఫుడ్ గురించి అడిగితే చెప్పారు నాకు దాని నేము, కానీ నాకు సరిగ్గా ప్రొనౌన్సియేషన్ తెలియదు దాన్ని. సో ఇక్కడ స్పెషల్ ఏంటంటే వీడియో తీసుకోనా అని అడిగితే వీడియో తీసుకో అని చెప్పారు. నో ప్రాబ్లం. ఇప్పుడైతే మీకు చూపిస్తా ఆ ఫుడ్ ఒకసారి స్పెషల్ ఏందనేది. దాని కింద ఫుడ్ కింద మంట మండుతుంది అండ్ ఆల్రెడీ కొంచెం వేసుకొని తింటున్నారు. ఒకసారి చూపిస్తా మీకు, ఒకసారి చూడొచ్చు. అండ్ ఇవి ఎలా ఉందో ఇలా ఫుడ్ ఒకసారి చూడండి. అండ్ ఈ బ్రదర్ చూడండి ఎలా తింటున్నారో ఒకసారి చూడండి. ఈ ఫుడ్ కూడా అండ్ కొంచెము బౌల్లో రైస్ వచ్చింది అండ్ ఈ పీతల్ని తింటున్నారు. ఒకసారి చూసుకున్నట్టయితే కింది సైడ్ ఫైర్ ఉంది, ఫైర్తో ఇంతసేపు ఉన్నది. ఇక్కడ ఈ ఫుడ్ ఐటమ్ ఎలా ఉందో చూడండి. హాయ్. ఓకే, వీళ్ళైతే చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు, మంచిగా ఫుడ్ని ఎంజాయ్ చేస్తున్నారు. మనం ఇంకా స్ట్రీట్ ఫుడ్ గురించి మొత్తం పెద్ద వ్లాగ్ ఒకటి చేస్తా. ప్రజెంట్ అయితే జనరల్గా తినడానికి వచ్చిన కాబట్టి జస్ట్ చూపిద్దామని చూపిస్తున్నా. ప్రజెంట్ అయితే తిందాం.